అందరికీ ఓం సాయిరామ్ అండి. ఇప్పుడు మనం సాయి చరిత్రలో నుంచి తీసుకొని రోజుకో స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం కదా. దానిలో ఉన్న విషయాలేంటి, విశేషాలేంటి అన్నీ మనం మాట్లాడుకుంటున్నాము. ఆ చరిత్రలో అసలు ఎందుకు జరిగినాయి, దీని గురించి మనం చర్చించుకొని మీకు కూడా ఆహ్వానం చేస్తూనే ఉన్నాను నేను రోజు. మరి ఒక కొత్త వీడియోతో వచ్చాము. ఓం సాయిరామ్ అండి. ఓం సాయిరామ్. ఈరోజు మనం సచ్చరిత్రలో భాగంగా అమిత్ శేఖర్ ఒక కథను మనం తెలుసుకుందాం. మన కోపర్గాం తాలూకా కొరేలా అనే గ్రామంలో చెందినవాడు అమీర్ శేఖర్. ఈయన కసాయి జాతికి చెందినవాడు. అంటే ఈయన ఏం చేసేవాడు అంటే మన బాంద్రాలో కమిషన్ల బిజినెస్ చేస్తూ ఉండేవాడు. ఈయన దగ్గర డబ్బు చాలానే ఉండేది, పలుకుబడి కూడా చాలానే ఉండేది. ఇవన్నీ ఉన్నా కూడా ఆయనకి ఎప్పుడూ ఒక కీళ్ళవాపు జబ్బుతో బాధపడేవారు. ఇంత డబ్బు ఉన్న పలుకుబడి ఉన్నా కూడా ఆ జబ్బు నుండి ఆయన బయటికి రాలేకపోయింది. ఆయనకు ఒక రోజు మొత్తం ఆ జబ్బు అతి పెరిగిపోవడం వల్ల ఆయనకి విసుకొచ్చేసింది. ఈ డబ్బు పైన కానీ పలుకుబడి నాకు ఏం సహాయపడలేకపోతుంది అని అప్పుడు ఆయనకి భగవంతుని జ్ఞాపకం చేసుకొని ఆయన వెంటనే షిరిడీకి వెళ్తాడు. ఈ వ్యాపారం వదిలేసి షిరిడీకి వెళ్ళి అక్కడ బాబావారిని దర్శించుకుంటాడు. దర్శించుకొని ఆయనను వేడుకుంటారు అన్నమాట. అంటే బాబావారిని, అయ్యా నన్ను ఈ ఒక కీళ్ళవాపు వ్యాధి నుంచి నన్ను బయటపడేయండి అయ్యా, ఈ బాధ నుంచి నన్ను విముక్తి చేసేయండి అని బాబావారిని వేడుకుంటాడు. బాబావారు ఆయన చెప్పింది మొత్తం విన్న తర్వాత, సరే నువ్వు వెళ్ళి చావడిలో ఉండు అని చెప్తారు. సరే అలాగే అయ్యా అని ఆయన వెళ్ళి చావడిలో ఉంటాడు. అయితే చావడి అనేది అప్పట్లో ఇప్పుడంటే మంచి కట్టి అది అద్భుతంగా ఉంది, కానీ ఒకప్పుడు బాబావారు ఉన్న సమయంలో చావడి మొత్తం తెమ్మగా, అంటే వాటర్ ఎప్పుడు వాటర్ తోటి వర్షం నీళ్లు ఇది అందులోనే ఇట్లా ఉండిపోయి తెమ్మగా జారేటట్టు ఇట్లా ఉండేది. అలాంటి స్థలము ఆయనకి సరైనది కాదు. ఎందుకంటే ఆయనకి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి కదా, జారడం కానీ నడవడం కరెక్ట్ రాకపోయేది. గ్రామంలో వేరే ఏదైనా ఒక స్థలంని బాబావారు చూపించి ఆయనని ఉండమనొచ్చు, కాకపోతే బాబావారు ఆయనని చావడిలోనే ఉండమని ఆజ్ఞాపించారు. సరే అని ఆయన కూడా అక్కడనే ఉన్నాడు. ఆయన మసీద్లోకి వెళ్దామన్నా కూడా బాబావారు ఎప్పుడూ అనుమతించలేరు. ఆయన నువ్వు చావడిలోనే ఉండు అన్నారు. ఇలా చెప్పడం వల్ల ఇక్కడ అమీర్ శేఖర్కే లాభం జరిగింది. ఎందుకంటే బాబావారు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము ఖచ్చితంగా చావడి వైపు ఇలా నడుచుకుంటూ వెళ్ళేవారు. అంతేకాకుండా దినం తప్పి దినం, అంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా కూడా బాజా భజంత్రులతోటి ఉత్సవంగా చావడికి వెళ్ళి అక్కడ నిద్రించేవారు బాబావారు. ఇలా ఇంత దగ్గరగా బాబావారికి ఆయన ఉండడం వల్లనే ఆయన సాంగత్యంని అమీర్ శేఖర్ పొందగలిగాడు. అయితే ఇలా 9 నెలలు ఆయన చావడిలోనే గడిపాడు. 9 నెలలు ఆయన గడిపేసరికి ఒకసారి ఆయనకు విసుకొచ్చేసింది, ఇక్కడ ఉండడం ఏంది అని విసుకొచ్చేసి ఎవ్వరికి చెప్పకుండా ఒక్కడే రాత్రికి రాత్రే కోపర్గావ్కి పారిపోతాడు. పారిపోయి అక్కడ ఒక ధర్మశాలలో ఉండమని దిగి ధర్మశాలలోకి వెళ్తాడు. ఆ ధర్మశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫకీర్ ఈయనకు కనబడతాడు. ఆ ఫకీర్ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, అంటే అంత అనారోగ్యంతో చనిపోయి కొంచెం అయితే చనిపోయేలాంటి వ్యక్తి దాహంతో ఉండి ఈయనని వాటర్ ఇవ్వు అంటే నీళ్ళు ఇవ్వు అని నేను అడిగితే ఈయన తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తాడు. ఆ ఫకీరు ఆ వాటర్ని తాగేసి అనే కాసేపటికి చనిపోతాడు. ఈయనకి భయం మొదలవుతుంది. నేను వాటర్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోయిండు, ఇప్పుడు ఇది పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా నన్నే అనుమానిస్తారు, ఎందుకంటే మొదటి సమాచారం నేనే ఇచ్చాను, ఈ విషయంతో నాకు ఏదో సంబంధం ఉందని వారు నన్ను దోషిగా నిందిస్తారు అని ఆయన భయపడతాడు. అనవసరంగా నేను షిరిడీని వదిలి వచ్చాను, బాబావారి ఆజ్ఞ లేక ముందుకే నేను షిరిడీ నుంచి రావడం వల్ల నాకు ఇలా జరిగింది అని ఆయన భయపడి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆయన పశ్చాత్తాపడి నేను వెంటనే షిరిడీకి చేరుకోవాలి, మళ్ళీ తిరిగి షిరిడీకి ప్రయాణం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రికి రాత్రే ఆయన షిరిడీకి వెళ్ళడానికి సిద్ధంగా అయ్యి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. దారి మధ్యలో ఆయన ఎప్పుడు బాబావారి మన నామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ షిరిడీకి తెల్లవారుజాము కంటే ముందే చేరుకుంటాడు. చేరుకొని యథావిధిగా చావడిలో ఉంటాడు. ఇలా చావడిలో ఉంటూ ఆయన ఆ రోగం నుంచి విముక్తుడయ్యాడు. అయితే ఒక రోజు ఇలానే చావడిలో ఉన్నప్పుడు మధ్యరాత్రి బాబావారు వెంటనే నిద్రలో నుంచి లేచి, అబ్దుల్ నా పరుపు దగ్గరికి ఏదో ఒక జీవ ప్రాణి వస్తుంది, దాన్ని చూడు, దాన్ని ఆపు అని అంటారు. ఇలా అరిచేసరికి అబ్దుల్ ఏం చేస్తాడంటే ఒక ల్యాంతర్ పట్టుకొని వెళ్ళి బాబావారి పరుపు మొత్తంని చూస్తాడు, కానీ అక్కడ ఏం కనిపించదు. మొత్తం పరుపు చూసిన బాబా ఇక్కడ ఏం లేదంటే జాగ్రత్తగా చూడు అని బాబావారు ఇలా సట్కా ఉంటుంది బాబావారి చేతిలో, దాంతో ఇలా కింద కొడుతూ శబ్దం చేసేవాడు. ఈయన అబ్దుల్ మొత్తం చూసినా కూడా ఏం కనిపించదు. ఈ అమిత్ శేఖర్ ఏమనుకునేవాడు, అప్పుడు అమిత్ శేఖర్ ఏమనుకున్నాడంటే బాబావారు పాము ఏమన్నా వచ్చిందని అనుమానపడ్డారేమో అనుకున్నాడు. బాబావారు లీలా ఆయనకు అర్థం కాలేదు. కాకపోతే బాబావారితో ఆయనకు ఉన్న సాంగత్యం వల్ల ఆయన మాటలు కానీ ఆయన క్రియలు కానీ అర్థం చేసుకునేవాడు. సో కాసేపటికి ఇలానే వీళ్ళు చూస్తున్నప్పుడే ఆ అమీర్ శేఖర్ యొక్క దిండు కింద ఏదో కదిలినట్టు వీళ్ళకి కనిపించింది. కదులుతున్నది ఏందో అని ఆ దిండు చూసేసరికి ఒక పాము తన తలని కిందికి పైకి ఇలా ఆడిస్తూ ఉన్నది. వెంటనే దాన్ని చూసి వీళ్ళు చంపేస్తారు. చంపేసి
ఇప్పుడు అమీర్ శక్కర్ కి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బాబా వారు నా ప్రాణాలను కాపాడడం కోసం ఈ లీలను చేశారు, వారి లీల ఇలా నా ప్రాణాలు ఇప్పుడు బాబా వారి వల్లనే బతికి ఉన్నాను నేను అని ఆయన బాబా వారిని తలుచుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం చరిత్ర నుంచి ఎట్లాంటి కథలు వింటున్నామో ఆ కథలు ఎట్లా మొదలయ్యి ఎట్లా ఎండ్ అవుతున్నాయి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇట్లా మీకు అర్థం కాకుంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్ కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెడతాను. ఇట్లాంటి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ ఆఫ్ సాయి యూట్యూబ్ ఛానల్. ఓం సాయిరామ్.